దీపావళి పండగ అమావాస్య అనంతరం కార్తీక మాసం శుద్ధ చవితి నాడు ఈ నాగుల చవితి పండుగను నిర్వహించుకుంటాం. ఈ 2025 సంవత్సరంలో కార్తీక మాసంలో చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షంలో చవితి తేదీ అక్టోబర్ 24 శుక్రవారం రాత్రి 10:03 ప్రారంభమై అక్టోబర్ 25 శనివారం రాత్రి 12:01 వరకు ఉందండి. చవితి అనేది అక్టోబర్ 25 శనివారం రోజు పూర్తిగా ఉందండి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం కూడా ఈరోజు పూర్తిగా ఉంది. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2025 సంవత్సరం కార్తీక మాసంలో నాగుల చవితిని అక్టోబర్ 25 శనివారం రోజు జరుపుకొనున్నాము. ఈరోజు పూజ చేసుకుంటేందుకు శుభ సమయం అనేది అక్టోబర్ 25 శనివారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల లోపుగా పూజ అనేది చేసుకోవచ్చండి. ఇది వీలు కాని వారు మరలా ఉదయం 10:30 నుండి 12 గంటల లోపుగా పూజ అనేది చేసుకోవాలండి. దేవాలయానికి వెళ్ళి పుట్టలో పాలు పోయాలి అని అనుకునేవారు సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి అనేవి ముందుగా ఆవు పాలు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, పువ్వులు, ధూపం, దీపం, అగరబత్తులు, వీటితో పాటు అక్షింతలు, ప్రసాదంగా సమర్పించేందుకు చలిమిడి, చిమ్మిలి లాంటివి అంటే నువ్వులతో చేస్తారు కదా, వాటిని కూడా పూజకు సిద్ధం చేసుకోవాలండి. కోడిగుడ్లను సమర్పించాలనుకునేవారు గుడ్లను కూడా తీసుకెళ్ళాలి. పాలు అనేవి ఆవు పాలు మాత్రమే తీసుకెళ్ళాలి. అలాగే ఈరోజు వర్జం అనేది మధ్యాహ్నం 12:05 నుండి 1:50 వరకు ఉందండి. అలాగే దుర్ముహూర్తం ఉదయం 7:30 వరకు ఉందండి. పుట్టలో పాలు పోసుకుంటేందుకు ఉదయం 7:30 తర్వాత మధ్యాహ్నం 12 గంటల లోపుగా, అలాగే తిరిగి 2 గంటల తర్వాత ఎప్పుడైనా పుట్టలో అనేది పాలు పోసుకోవచ్చండి. ఒకవేళ అందరికీ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసే వీలు లేనివారు ఇంట్లోనే నాగప్రతిమ ఉన్నా కానీ దానికి అభిషేకం చేసుకోవచ్చండి. లేదంటే మెడలో పాముతో ఉన్న శివపటానికి కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ ఏదైనా ఇతర కారణాల వల్ల ఈరోజు పుట్టలో పాలు పోయడం వీలు కాని వారు నాగుల చవితి తర్వాత రోజు వచ్చే పంచమి తిథిలో కూడా పుట్టలో పాలు అనేవి పోయొచ్చండి. అది కూడా వీలు కాకపోతే ఈ కార్తీక మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా పుట్టలో పాలు పోసి పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ రోజు కూడా వీలు కాకపోతే కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం రోజుల్లో కూడా పుట్టలో పాలు పోసి పూజ అనేది చేసుకోవచ్చు. నాగుల చవితి రోజు నాగదేవతలను పూజించడం ద్వారా సర్పదోషాలు, సర్ప భయాలు తొలగిపోతాయని నమ్మకం. సర్పాలను పూజించడం వల్ల సర్ప భయాలు తొలగుతాయని, కుటుంబ శ్రేయస్సు, సంతాన భాగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు. సంతానం లేని వారు నాగదేవతలను పూజించడం వల్ల సంతాన సాఫల్యం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు సంతానం లేని వారు పుట్ట దగ్గర పూజ పూర్తయి పాలు పోసిన తర్వాత పుట్టమన్ను తీసుకొని కడుపుపై బొట్టు పెట్టుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. అలాగే నాగదోషం, కుజదోషం ఉన్నవారు తప్పకుండా నుదుటిపై పుట్టమన్ను బొట్టుగా పెట్టుకుంటే మంచిదని పెద్దలు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.